ఇక మల్లిగాంధో కథ, వాని భయం వానికి తలిగింది. వాడు చేసే కథలు మంచిగానే ఉన్నాయట, కానీ మనం ఏషియన్ న్యూస్ల వల్లనే వానికి భయం అవుతుందట బాగా. ఎంత ఎంత కథ వింది మల్లిగా మన ఛానల్ మీద కేసు పెట్టించిండు. కేసు పెట్టించి వీడియో లేపించేసిండు. ఎంత ఎంత దిగజారిన పనులు మల్లిగాని. ఇది తల్వార్ తాత అని ఒక తల్వార్ తాత ఉన్నాడు కదా, మల్లిగాని భాగవతాన్ని కళ్ళకు గట్టినట్టు చూపించిండు. మొత్తం ఒక పెద్ద వీడియో చేసిండు ఆయన, ఒక 41 నిమిషాల వీడియో చేసిండు. దాన్ని మనం లైవ్ పెట్టినాం. దాదాపుగా ఇక్కడ 45,000 చూపెడుతుంది, ఇక్కడ 45,000 చూపెడుతుంది. ఇది ఎంత పోయిందంటే దాదాపుగా ఇది 47,000 దాకా పోయింది. ఇది 47,000 పోయింది ఈ వీడియో. 47,000 పోగానే దీన్ని కాపీరైట్ వేయించిండే. జాక్సన్ అనే పేరుతోటి కాపీరైట్ వేయించిండు. నేను అప్పటికే అనుకుంటాను తెల్లారి వరకు దీని మీద ఏదో ఏషం కడతాడు, ఏదో కుట్రాలుతాడు అనుకున్నా, అల్లిపడేసాడు. ఏం చెప్పిండు మరి ఇలా తల్వార్ తాత ఏం చెప్పిండు? తల్వార్ తాత ఏం చెప్పిండు? 56 మంది రెడ్డిలకు మల్లిగాడు ప్రచారం చేసిండు. అందులో పాలకుర్తి నుండి మొదలు పెడితే నల్గొండ, నాగర్ కర్నూలు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది రెడ్ల తరపున ప్రచారం చేసిండు మల్లిగాడు. ఈ 56 మంది రెడ్ల గెలుపులో మల్లిగాని పాత్ర కూడా 5%, 10% ఉన్నది. మరి వీళ్ళ దగ్గర మనిషికి ₹1 కోటి తీసుకొని మల్లిగాడు ప్రచారం చేసిండు. అంటే 56 కోట్ల రూపాయలు తీసుకొని రెడ్లను గెలిపించండి అని పని కట్టుకొని తిరిగిండు. ఇప్పుడు ఏమంటాడు? బీసీ వాదం అంటాడు. ఇక్కడ నువ్వు రెడ్ల తరపున ప్రచారం చేసినప్పుడు నీ ముడ్డి కింద 43 సంవత్సరాలు ఉన్నాయి, 43 ఏళ్ళు ఉన్నాయి నీ ముడ్డి కింద, ఏడాది కాలేదు, ఇప్పుడు బీసీ వాదం అంటాను. అంటే ఇదేంది? నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే బీసీ వాదం గుర్తుకొస్తుంది, లేకపోతే రెడ్ల కాళ్ళ దగ్గర ఉంటావు. రెడ్లు నిలబడ్డ నియోజకవర్గంలో నిలబడ్డ బీసీల తరపున ఎందుకు ఆ రోజు నువ్వు ప్రచారం చేయలే? ఇదే ఇక్కడ మేడ్చల్లో మల్లారెడ్డి మీద ఒక బీసీ బిడ్డ నిలబడ్డాడు, వజ్రయ్య యాదవ్. ఆ వజ్రయ్య యాదవ్ తరపున ప్రచారం చేయలే ఈ దొంగ. యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ప్రచారం చేసి ఏమంటాడు? సాకలైలమ్మ వారసురాలు యశస్విని రెడ్డి అంటాడు వీడు. అరే యశస్విని రెడ్డి రెడ్డా, సాకలైలమ్మ మన బీసీ బిడ్డా. అంటే చూడు నువ్వు ఎంత కుట్ర అల్లుతున్నావు, ఈ సమాజానికి ఎంత చెడుదారిని చూపెడతానో. సాకలైలమ్మ వాళ్ళ పూర్వీకులకు పుట్టినలారా వీళ్ళేమన్నా? అసలు దొరే యశస్విని రెడ్డి. ఈ భాగవతమే చెప్పిండు తల్వార్ తాత. నీ బతుకెందుకు బతుకుతున్నావురా? ఈ 56 మంది రెడ్లి కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు ఎంగిలి మెతుకులు ఎత్తే ఆ ఎంగిలి మెతుకులు తిని ఆ ఎంగిలి మెతుకుల ద్వారా 56 కోట్లు సంపాదించుకొని బాగుపడి ఇప్పుడు బీసీ వాదం అంటాను. ఎవరిని నమ్మిద్దామని, ఏ బీసీలను నమ్మిద్దామని అంటారు. ఇగో ఇప్పుడు మన కుమ్మరి వ్యక్తులుగా మొల్లా గారి విగ్రహం పెట్టుకుందామని అక్కడ నాగార్జున సాగర్లో ప్రయత్నం చేస్తే జానారెడ్డి ఇద్దరు కొడుకులు కలిసి ఆ విగ్రహం పెట్టొద్దని ఆ విగ్రహాన్ని కూలగొట్టిల్లట. అందులో ఒక కొడుకేమో ఎమ్మెల్యే, ఒక కొడుకేమో ఎంపీ. ఏది? కమ్మరి వారు కలిసి ఓ విగ్రహం పెట్టుకుంటున్నారట, మొల్లా గారి విగ్రహం. మొల్లా రామాయణం అని ఒక రామాయణం రాసింది. వాళ్ళకు ఆమె ఆ కులం ఆమెను ఎక్కువగా ఆరాధిస్తారు. దీని స్టూడియోకి కూడా వచ్చింది. వస్తే ఏమంటారు? జానారెడ్డి, రఘువీర్ రెడ్డి నీ కొడుకుల ఏమనుకుంటున్నావు? ఈ మంగళోళ్ళు లేచిండ్రు, ఈ బీసీలు లేచిండ్రు అంటాడు. నువ్వు ఎమ్మెల్సీ కదా, నీది నల్గొండనే కదా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల తరపున ఆ మొల్ల విగ్రహాన్ని అక్కడనే పెట్టేయాలి. ఆ మొల్ల విగ్రహం కోసం 2 రోజులు నిరాహార దీక్ష చేయాలి నువ్వు. అది కదా లైవ్లో నిలబడి చిన్నపిల్లగాని లెక్క మాట్లాడి పారిపోతే అయిపోదు. నీ స్టూడియోకి వచ్చి వారం రోజులైంది. వాళ్ళు ఏది ఎక్కడ న్యాయం చేసినావు? వాళ్ళకు బీసీల తరపున కొట్లాడుతున్నా అన్నావు కదా, మరి ఆ విగ్రహం ఆడబెట్టి చీకట్ల పోతావు, రెడ్ల కాళ్ళ పట్టుకుంటావు, మళ్ళీ లైవ్లోకి వచ్చి రెడ్లను మొత్తం చీల్చండి అన్నట్టు బిల్డప్లు ఇస్తావు. మళ్ళీ నీ భాగవతం అంతా ఎత్తకి ఇట్లా చిల్క ప్రవీణ్ ఛానల్ మీద కక్ష కడతావు, కుట్రాలు చేస్తావు. నిన్ను ఇడిచిపెట్టేది లేదు అసలే. నువ్వు తలకిందులో ఏలాడినా నిన్ను ఏ పంగ కాపంగా జీరి
నేను ఈ ప్రజలలో నిలబెట్టుడే. బీసీ బహుజనవాదం పోయింది. వెలుమలు ఒక్కలే దొరలని చెప్తాను వీడు. రెడ్లు కూడా దొరలేరా? రెడ్లు కూడా దొరలే, పటేళ్ళు కూడా దొరలే. పటేల్ ఎవడు? నువ్వే. నువ్వు బీసీ బిడ్డ ఎట్లయితావురా? ఏదో ఆర్థికంగా బీసీ సెక్షన్ కింద ఉన్నంత మాత్రాన బీసీ అయిపోతావా? నరేంద్ర మోడీ బీసీ కాదు, వీడు బీసీ కాదు. నరేంద్ర మోడీ గారి కులము 2008 తర్వాత బీసీలో చేర్చబడ్డది. వీంది కూడా గట్లనే చేర్చబడ్డది. ఆయన బీసీ అనేది ఎంత పచ్చబద్ధమో వీడు బీసీ అనేది అంత పచ్చబద్ధం. గొర్రెల గుంపుకు తోడేళ్ళు కావాలి పెట్టినట్టు వీని పెడితే